నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కృషి చేస్తూనే వచ్చాను. 2022 సంవత్సరం వర్షాకాల సమావేశాలు నేను అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ద్వారా తొలిసారి పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ అప్లికేషన్ సమర్పించబడిందనేది కూడా ఆనాడు తెలిపారు. అదే సంవత్సరం శీతాకాల సమావేశాల్లో కూడా రూల్ 377 ద్వారా అవకాశం వచ్చినప్పుడు పొందూరు ఖాదీని అభివృద్ధి చేయాలని పార్లమెంటు వేదికగా కోరాను. ఇలా గత 4 సంవత్సరాల ప్రయాణంలో అనేక సమావేశాల్లో పాల్గొని అధికారులకు రిప్రజెంటేషన్ సమర్పించి అవకాశం వచ్చినప్పుడల్లా ఫాలోఅప్స్ చేసుకొని పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ కోసం ఎంతో కృషి చేశాను. నేడు ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డ శ్రమకు ఫలితంగా మన చేనేత కార్మికులు వారసత్వానికి కష్టానికి సత్కారంగా కేంద్ర ప్రభుత్వంలోని జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీస్ వారు పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన జియో ట్యాగ్ని అందించారు. ఎన్నో అడుగులు, ఎన్నో ప్రయత్నాలు ఇవన్నీ కలిసి ఈరోజు ఫలితం ఇచ్చాయి. ఈరోజు నాకు మాత్రమే కాదు, పొందూరులో